రాజోద్యోగం. కనకగుప్తుడు మహేంద్రపురి రాజకోశాగారానికి అధిపతి. కోశాగారం నిండి జమఖర్చుల వివరాల నమోదుకు సంబంధించిన పనివత్తిడి అధికం కావడంతో అతడు మరో ఇద్దరిని సహాయకులుగా నియమించేందుకు అనుమతి కోరాడు. మంత్రి సరేనని వాళ్లకు నెలకు 12 వరహాల జీతం ఇచ్చి కొలువులోకి చేర్చుకోమని చెప్పాడు. కాని కనకగుప్తుడు 3 ఉద్యోగాలిచ్చాడు. ఈ సంగతి విన్న మంత్రికి చాలా కోపం వచ్చింది. ఆయన కనకగుప్తుడిని ఈ విషయమై ఏమీ ప్రశ్నించకుండా నేరుగా రాజు రమాకాంతుడి దగ్గరకు పోయి, ప్రభూ, మన కోశాగారాధిపతి కనకగుప్తుడు తనకు పనివత్తిడి ఉన్నందున మరిద్దరిని సహాయకులుగా నియమించుకుంటానని చెప్పి నా అనుమతి కోరాడు. కాని ఇప్పుడు నా సలహాను అతిక్రమించి 3 ఉద్యోగాలిచ్చాడు అని ఆరోపించాడు. ఇది ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది. పైగా ఇది సరైన పద్ధతి కాదు అన్నాడు రాజు కోపంగా. తరువాత ఆయన కోశాధికారిని పిలిపించి సంజాయిషీ అడిగాడు. ప్రభూ, మంత్రిగారు మొదట్లో 2 మాత్రమే ఉద్యోగంలోకి తీసుకోమని, వారికి నెలకు తలొక 12 వరహాల జీతం ఇవ్వమని చెప్పింది వాస్తవం. అయితే నేను జీతం 8 వరహాలు చేసి 3 ఉద్యోగం ఇచ్చాను. రాజు అతడికేసి కోపంగా చూస్తూ, నువ్వు అలా ఎందుకు చేశావో తెలుసుకునేందుకే నిన్నిక్కడికి పిలిపించాను అన్నాడు. కనకగుప్తుడు ఎంతో వినయంగా, ఆ ఉద్యోగాలకు మంత్రిగారే 2 పంపారు. ఆ వ్యక్తులెవరో తెలిశాక మరొకడు కూడా ఉంటే మేలనిపించింది అన్నాడు. రాజు మందలిస్తున్నట్లు, నువ్వు చెప్పదలిచినదేమిటో సూటిగా చెప్పడం అవసరం అన్నాడు. అప్పుడు మంత్రి కల్పించుకుని, ప్రభూ, కోశాధికారి చెప్పినది వాస్తవమే. కాని నేను పంపిన 2 చాలా నమ్మకస్తులు, సమర్థులు. ఆ కారణం వల్లనే ఈ నియామకాల విషయంలో కొంత ఆసక్తి కనబరిచాను అన్నాడు. చాలా మంచి పని చేశావు మంత్రివర్య. ధనంతో సంబంధించిన వ్యవహారం కాబట్టి కోశాగారంలో పనిచేసేవాళ్లకు నిజాయితీకి తోడు సమర్థత కూడా అవసరమే అని రాజు కనకగుప్తుడికేసి చూశాడు. ప్రభూ, మంత్రిగారు ప్రతిపాదించి కొలువుకు పంపిన వాళ్ళలో ఒకరు ఆయన స్నేహితుడి కొడుకు, మరొకరు మహారాణి వారి దూరపు బంధువు అన్నాడు కనకగుప్తుడు. ఆ మాటలకు రాజు చిన్నగా నవ్వి, ఏం, అలాంటి వాళ్ళు కోశాగారంలో చిన్న ఉద్యోగాలకు కూడా అర్హులు కారనా నీ ఉద్దేశం అని అడిగాడు. ఇది అర్హతను గురించిన సమస్య కాదు ప్రభూ. అలాంటి పలుకుబడి గల వాళ్ల చేత నేను ఒళ్ళు వంచి పని చేయించడం చాలా కష్టసాధ్యం. ఇది నా అనుభవం మీద గ్రహించిన సత్యం. అందుకని మరొక సామాన్యుడిని కూడా పనిలోకి తీసుకున్నాను. అవసరమైతే వాళ్ళిద్దరి పని అతడి చేత చేయించవచ్చని అలా చేశాను. అయినప్పటికీ మంత్రిగారు చెప్పిన దానికన్నా హెచ్చు వ్యయం కాకుండా తగు జాగ్రత్త పడ్డాను అన్నాడు కనకగుప్తుడు. కోశాధికారి వివరణతో సమాధానపడిన రాజు సాలోచనగా మంత్రికేసి చూశాడు. మంత్రి తలవంచుకుని ఊరుకున్నాడు. ఆ తరువాత రాజు జరగవలసిన పనుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అశ్రిత పక్షపాతం లేకుండా ఉద్యోగాలివ్వాలంటూ శాసనం జారీ చేశాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.